గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సెషన్లో మనం యామ్ యూసేజ్ గురించి తెలుసుకుందాం. గత సెషన్లో ఈజ్ యూసేజ్ ఎలా ఉంటుందో స్టేటిక్ వెర్బ్గా అంటే స్థితిని తెలియజేసే వెర్బ్గా ఈజ్ ఎలా పనిచేస్తుందో చూసాము. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్లో యామ్ యొక్క రోల్ని మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా యామ్ యొక్క ప్రొనౌన్సియేషన్ యామ్ 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 అనే సౌండ్. ఇంగ్లీష్లో ఉన్న ఈ యా అనే సౌండ్ మనకి తెలుగులో ఉండదు కాబట్టి తెలుగులో ఈక్వలెంట్ సౌండ్ మనం రాయలేము. యామ్, క్యాట్, ఫ్యాట్ ఇలాంటప్పుడు ఈ సౌండ్ వాడతాం యామ్. ఇది సింపుల్గా అమ్ అమ్. ఒక్కొక్కసారి అని కూడా చెప్పాల్సి వస్తుంది, అప్పుడు ఇది వాడతాం. అంటే మూడు సిచ్యువేషన్స్లో మూడు సందర్భాల్లో యామ్ అనేటటువంటి వర్డ్ని మనం మూడు రకాలుగా ప్రొనౌన్స్ చేస్తాం. ఇప్పుడు యూసేజ్ చూడండి. ఐ యామ్ రాజు, ఐ యామ్ రాజు. ఈ సెంటెన్స్కి అర్థం ఏంటంటే ఐ యామ్ రాజు, నేను రాజును, నేను రాజు అనే అర్థంలో ఈ సెంటెన్స్ వాడతాం. ఐ యామ్ రాజు. నెక్స్ట్ ఐ యామ్ అ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిని. ఐ యామ్ అ టీచర్. హిందీలో చెప్పాల్సి వస్తే మై ఏక్ అధ్యాపక్ హూ. మనం ఈజ్ చెప్పినప్పుడు చెప్పాం, తెలుగులో సమానార్థకం మనం యూజ్ చేసేటటువంటి సాంప్రదాయం లేదు, కానీ హిందీలో ఉంది. మై ఏక్ అధ్యాపక్ హూ. యామ్కు బదులుగా హూమ్ వాడతాం హిందీలో, తెలుగులో వాడం. ఐ యామ్ 62, ఐ యామ్ 62. మనం స్పీకర్ ఫామ్కి వచ్చేసరికి, స్పోకెన్ ఫామ్కి వచ్చేసరికి ఐఎమ్ 62 అండ్ ఐఎమ్ 62. ఏ భాషకైనా ఆ బ్రెవిటీ అనేది అత్యవసరం, చాలా మనం తప్పనిసరిగా వాడతాం. ఐ యామ్ 62 చదివేటప్పుడు అలా చదువుతాం ఐ యామ్ 62, కానీ చెప్పేటప్పుడు స్పోకెన్ ఫామ్కి వచ్చేసరికి ఐఎమ్ 62 అంట. ఐ యామ్ యాన్ ఇండియన్. చూడండి, ఐఎమ్ యాన్ ఇండియన్ అంట. ఐఎమ్ యాన్ ఇండియన్, ఐఎమ్ యాన్ ఇండియన్. I am an MA in English. I'm an MA in English. I'm an MA in English. సో ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే యామ్ యొక్క యూసేజ్ ఇంగ్లీష్లో ఈజ్ యూసేజ్కి ఏ రూల్స్ అయితే ఫాలో అవుతుందో అవే రూల్స్ ఫాలో అవుతుంది. అయితే ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ అండ్ యామ్ ఈజ్ యామ్ గోస్ విత్ ఓన్లీ ఐ సబ్జెక్ట్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ కండిషన్, ప్రజెంట్ స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యామ్ ఐ అనే సబ్జెక్ట్తో మాత్రమే యూజ్ చేస్తాం తప్ప ఇతర సబ్జెక్ట్స్తో యామ్ యూజ్ చేయం, అది కూడా ప్రజెంట్ టెన్స్లో మాత్రమే. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్గా యామ్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు క్లాస్లో చూసాము. ఈ యామ్ ఈజ్ ఇంతవరకు మనం నేర్చుకున్న సెంటెన్సెస్లో మరిన్ని సెంటెన్సెస్ మీరు సొంతంగా తయారు చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక స్పోకెన్ ఇంగ్లీష్లో మనం మొట్టమొదటి స్టెప్ దాటినట్టు అవుతుంది. మనకి బాగా ప్రాక్టీస్, టంగ్ ప్రాక్టీస్ కూడా వస్తుంది. మరి ఈరోజు క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ.